ఫాస్టర్ గారు వచ్చి వారి ఆశీర్వాదం అందజేస్తారు. హరీష్ అన్నను అది స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. తొందర ముగ్గురే అందరినీ కూర్చోండి దయచేసి, ఇటు పక్క ఎవరు రాకండి. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ జరగాలి. దయచేసి ఎన్నికోళ్ళ కనిపిస్తలేరు, పక్కకుండా వాళ్ళందరూ జరగాలి ఇక్కడ ముందట. ప్లీజ్ దయచేసి సహకరించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క గొడవ లేదు, ఒక్కసారి కర్ఫ్యూ కూడా లేదు. ఎందుకంటే మన కేసీఆర్ గారి పాలనలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరము కలిసికట్టుగా ఉండి మనం అన్నదమ్ముల లెక్క జీవిస్తున్నాం. దానికి నిరసనమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన. సార్ కౌన్సిలర్ ఓకేనా? కౌన్సిలర్ పంపి కొరట్ల కౌన్సిలర్ పంపి. జడ్పీ చైర్మన్ గారు దావా వసంత సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దయచేసి అందరు కప్పిన తర్వాత పక్క జరగాలి. జై తెలంగాణ. ఈనాడు కొరుట్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అన్న, మనందరి అభిమాన నాయకులు, కేసీఆర్ గారికి ఉద్యమం నుండి ఏ ఒక్క నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వారికి ఒక గుండెకాయలాగా ఎప్పుడు వెన్నంటి ఉండే అన్న ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, కార్యక్రమ సభాధ్యక్షులు కొరుట్ల శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగరరావు గారికి, మరి రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే ఈ అభ్యర్థి తప్పకుండా మీరు ఆదరిస్తే ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేసినో దానికి ఇంకా 10 అంతలు అభివృద్ధి చేసే నాయకుడు సంజయ్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వేదికపై ఉన్నటువంటి కొరుట్ల మున్సిపల్ చైర్మన్, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వేదికపై ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, ఏ పదవి లేకుండా కూడా విచ్చేసినటువంటి నాయకులు, ముఖ్యంగా హరీష్ అన్న కోసం, హరీష్ అన్నను చూడడానికి, హరీష్ అన్న మాట వినడానికి విచ్చేసినటువంటి వేలాది సంఖ్యలో విచ్చేసినటువంటి మా యొక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ, హరీష్ అన్న అంటే అసలు ఏ పదవి ఇచ్చినా, ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా దాన్ని అవలీలగా వారి యొక్క పరిపాలనతో ఈనాడు అరటి పండోల్చి నోట్లో పెట్టినట్టుగా ప్రజల ముందుకు, ప్రజలకు సేవ చేసే విధంగా ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా అంత సునాయాసంగా చేయగలిగే మంత్రి మన హరీష్ అన్న. ఈనాడు వైద్యం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, మరి ఈనాడు మన జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చిందనంటే మరి వారు మంత్రిగా ఉండడం, కేసీఆర్ గారు మన యందు దయతలచడం వల్ల ఈనాడు గరీబోళ్లకు అత్యంత చేరువలో వైద్యం ఉంది అనంటే అది తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైంది. మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చిందనంటే అది కేసీఆర్ హరీష్ అన్నతోటే సాధ్యమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి బీజేపీ గతంలో 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. మరి ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు దద్దమ్మలు 4 ఎంపీలు గెలిచిరు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చే సత్తా వాళ్ళకు లేదు. అటువంటి సత్తా ఉన్న నాయకుడు ఈనాడు కేసీఆర్ గారు, హరీష్ అన్న గారికే మరి ఒక ఘనత దక్కుతుంది. ఎందుకంటే పేదల పట్ల ప్రేమ, గరీబోళ్లకు మరి వైద్యం అందాలే, వైద్యంతో ఎక్కువ ఖర్చుల బారిన పడతారు, రవాణా బారిన పడతారు, వాళ్లకు కష్టజీవులు, పల్లె జీవులు కాబట్టి ఈనాడు వాళ్ళ ఆరోగ్యంపై ఆదమర్చి ఉంటారు కాబట్టి వాళ్లకు ఈనాడు మెడికల్ కాలేజ్ ఇస్తే మరి ఎన్నో లక్షల రూపాయల్లో వెచ్చించే వైద్యం కూడా మరి గరీబోళ్లకు, పేదవాళ్లకు చేరువలో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు 11వ స్థానంలో ఉండే వైద్యం మరి
హరీష్ అన్న గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైద్య సేవలో దేశం మొత్తం వ్యాప్తంగా చూసుకుంటే 3వ స్థానంలో ఉందనంటే అది దేశంలోనే నెంబర్ 1 స్థానానికి దగ్గరే ఉందంటే మరి ఎంత గర్వకారణం. మన దేశంలో రాష్ట్రంలో ఇంత ముందడి ఉన్నామంటే మరి గుజరాత్ గులాంలం కాదు, మనం ప్రజలకు మాత్రమే సేవకులమని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అదే కోవాలో ఈనాడు మరి కొరుట్ల శాసనసభ్యులు ఎప్పుడు కూడా పేదల పెన్నిదిగా పనిచేస్తూ ఉంటారు. వారి తనయుడు ఈనాడు వైద్యుడు కాబట్టి ఇక్కడ డయాలసిస్ కావాలన్నా 100 పడకల ఆసుపత్రి కావాలంటే మా పేదవాళ్ళు ఎంతో దూరం వెళ్తారు, వాళ్ళకు కష్టం కావద్దు, పైసల ఖర్చు కావద్దు అని చెప్పేసి ఈనాడు 100 పడకల ఆసుపత్రి నిర్మాణమే కాదు ఇటు మెట్పల్లిలో కూడా ఆసుపత్రి నిర్మాణం చేసుకున్నాం. అదే విధంగా పల్లె పల్లెన ఈనాడు పల్లె దవాఖానాలు వెలిసినాయనంటే పల్లెకు ఒక డాక్టర్ ఉన్నాడంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే, దేశంలో ఎక్కడ చూసినా కూడా పల్లెకు డాక్టర్ ఉన్నాడు. ఈ విధంగా దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది అనంటే అది కేసీఆర్ గారు వల్లనే సాధ్యమైంది, ఇంకెవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు. మరి రాబోయే రోజులలో ఇది ఇక్కడికే ఆపకుండా మరి మీ కలలన్నీ సాకారం కావాలంటే, పేదవాళ్ళు కూడా మరి ఉన్నత స్థితికి ఎదగాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరి కేసీఆర్ గారు హైట్రిక్ సీఎం చేయాలి. అందరూ కూడా చప్పట్లతోటి మరి ఆశీర్వదించాలి. మన సంజయ్ అన్నను కూడా మీ కడుపులో బిడ్డగా ఈనాడు ఇంటింటికి తిరుగుతున్నాడు, అన్నని కూడా ఆశీర్వదిస్తే మీ కొరుట్ల నియోజకవర్గం ఇంతింత ఇంకా రెట్టింపై అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి కాంగ్రెస్ ఎప్పుడో ఖతమైపోయింది, బీజేపీకి మరి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు, అది జూటా మాటలు జూటా అబద్ధాలు చెప్పే పార్టీ తప్ప ఎక్కడ లేదు. పసుపోటు అని చెప్పేసి ఇక్కడ ఎంపీ 5 రోజుల్లో తీసుకొస్తా అన్నాడు. మరి పసుపోటు సంగతి ఏమైందనంటే ఈనాడు కవితక్క గారు మాత్రమే ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి మన శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు అందరు శాసనసభ్యులను అదేవిధంగా రైతులను ఫ్లైట్లో తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి మరి పసుపు పండే ముఖ్యమంత్రులందరినీ కూడా తీసుకొని ఈనాడు ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో మన గర్జించినటువంటి మన కవితక్క గారే ఈనాడు అది సాధ్యమైంది, పసుపొట్టు సాధ్యమైందనంటే అది కవితక్క గారికే సాధ్యమైంది, కవితక్క గారి వల్లనే వచ్చింది తప్ప ఈనాడు గెజిట్ చూస్తూ ఉంటే అందులో గెజిట్లో ఏముంది, తెలంగాణ రాష్ట్రం ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా అన్న పేరు మాత్రం ఊసు లేదు. ఆ గెజిట్లో జాతీయ హోదా ఇస్తా అని చెప్పేసి ప్రధానమంత్రి విడుదల చేసిన గెజిట్ చూస్తే తెలంగాణలో మాత్రం ఏర్పాటు చేస్తా అన్న ఊసు ఎక్కడా లేదు. పసుపోటు సాకారమైనా కూడా అది కవితక్క గారి పోరాట ఫలితమే, మన ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ గారు మరి పోరాట ఫలితమే అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి హరీష్ అన్న గారికి మన కొరుట్ల పట్టణానికి ఇచ్చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వక పాదాభివందనాలు మీ అందరి పక్షాన తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు మన కొరుట్ల బీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా అమ్మా ఒక్కసారి జై తెలంగాణ చివరిన అమ్మలందరూ, అమ్మ చివరిన అమ్మలందరూ జై తెలంగాణ అందరూ ఒక్కసారి పిడికిలెత్తాలి, ఒక్కసారి అమ్మ అందరూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్దలు, సభాధ్యక్షులు, 4 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా దీవించి కూర్చోండి. ప్లీజ్ 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 రౌండ్ ప్లీజ్ ప్లీజ్ బ్రదర్ కూర్చోండి ప్లీజ్, వద్దు బేట ప్లీజ్. ఒక్కసారి పెద్దలు, పూజ్యులు ఎమ్మెల్యే గారికి 4 పర్యాయాలు మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మిమ్మల్ని తన పిల్లలుగా భావించి 24 గంటలు మీతోనే గడిపి మమ్మల్ని కూడా మర్చిపోయిన ఎమ్మెల్యే గారికి, పెద్దలు, ఆరోగ్య శాఖ మరియు ఫైనాన్స్ మినిస్టర్, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య శాఖలో చాలా పని ఉంటుంది. దేశంలో ఇవాళ నెంబర్ 1 ఆరోగ్య శాఖ ఎక్కడంటే మన తెలంగాణలో అని చెప్పి నిరూపించిన మా మంత్రి గారు హరీష్ గారికి, మా జెడ్పీ చైర్మన్ గారికి, వేదిక అలంకరించిన మా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మా కౌన్సిలర్లకు, మా చైర్మన్లకు, మా ప్రెస్ మిత్రులకు, మా కార్యకర్తలకు, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా బీడీ అక్కా చెల్లెలకు, మా తండ్రులకు, మా తాతలకు,
మా అమ్మలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నామ్మా. ఇంత ఎండలో కూడా మీరు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలమ్మా. నాకు తెలుసు మీరు అందరు హరీష్ రావు గారి ముచ్చటనీకే కూర్చున్నారు ఇక్కడ. ఒక్క 10-15 నిమిషాల్లో మన మంత్రి గారు మాట్లాడతారు. దయచేసి ఒక 10 నిమిషాలు నా కోసం కూడా ఓపిక పట్టుండని కోరుతా ఉన్నా మీ అందరినీ. 100 పడకల ఆసుపత్రి ఊహించుకోలే. నవ్విండ్రు కొరుట్లలో చాలా మంది రోజు సోషల్ మీడియా మెసేజ్లు ఆ 100 పడకల ఆసుపత్రి అయ్యేదా కాదు అని చెప్పి సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టిండ్రు, జోకులు వేసిండ్రు. వాళ్ళకి తెలివి లేదు. ఎందుకంటే కరోనా కష్టకాలం వచ్చింది, 2 ఏళ్ళు లేట్ అయింది తప్ప ఇవాళ హరీష్ గారు రాగానే సంవత్సరం తిరిగే లోపలనే మన 100 పడకల ఆసుపత్రి తయారైంది. ఇవాళనే అక్కడ ఆసుపత్రికి పోయినా, పొద్దున చూడనీకి పోయినప్పుడు ముత్తన్న ఆయన ఒక మనిషి కలిసిండు, మన మల్లాపూర్ మండలం. చెప్తా ఉన్నాడు, సార్ నన్ను గుర్తుపట్టినరా అని అడిగిండు. నేను గుర్తుపట్టలేదు తమ్ముడు అన్న. మీరే సార్ నాకు డయాలసిస్ హైదరాబాద్లో చేయించింది సార్, అప్పుడు నేను హైదరాబాద్ వచ్చి డయాలసిస్ చేసుకున్నా సార్, మరి ఇప్పుడు ఎట్లున్నావు ముత్తన్న అని అడిగిన. సార్ అప్పుడు రానీకి పోనీకి నాకు 3 నుంచి 4 వేలు హైదరాబాద్కి అవుతుండే సార్, మీరంటే కనీసం అంటే డయాలసిస్ తక్కువ చేయించాను కానీ ప్రయాణంకే 3-4 వేలు వారంకి అవుతుండే సార్, 3 సార్లు వస్తే వారంకి 10,000 ప్రయాణంకే పోతుండే సార్ అని చెప్పిండు. ఊహించినామా మనం ఎప్పుడన్నా? ఒక డయాలసిస్ చేసుకోవాలంటే అక్కడ వరకు హైదరాబాద్ పోవాలి, లేకపోతే మధ్యలో ఈ మధ్య కరీంనగర్లో కూడా స్టార్ట్ అయింది. అట్లాంటి డయాలసిస్ సెంటర్ని మన మంత్రి గారు మన ఊరికి మన గల్లీకి తీసుకొచ్చిన ఘనత హరీష్ రావు గారిది. ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలి. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది పెద్దమ్మలు ఉన్నారు, మా తాతలు ఉన్నారు. ఎట్లుండే మన గోసలు? ఇదే ఆసుపత్రిలో ఒకప్పుడు చుట్టూ పందులు తిరుగుతుండే. నాకు గుర్తుంది, నేను 2009-10లో ఇక్కడ కానీ మెట్పల్లిలో కానీ క్యాంపులు చేసినప్పుడు నాకు గుర్తుంది, 4 రోజులు సాఫ్ చేయనికే పడుతుండే, హాస్పిటల్ సాఫ్ చేయనికే పడుతుండే. గవి ఈ హాస్పిటల్ పరిస్థితి. ఇవాళ చూడండి ఎట్లా తలతల మెరుస్తా ఉన్నాయి మన ఆసుపత్రులు. 100 పడకల ఆసుపత్రి. ఒకప్పుడు ఇదే ఆసుపత్రిలో 20% మంది కూడా డెలివరీ కాకపోతుండే. డెలివరీ కావాలంటే బిడ్డకు ప్రైవేట్ దవాఖానకు పోవాలి, 30,000 రూపాయలు ఉడుస్తుండే. ఇవాళ అదే కొరుట్ల గ్రామంలో 75% మంది మన ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అవుతా ఉన్నారు. ఒక్కసారి మీరందరూ మహిళలందరూ ఇక్కడ కూర్చున్న మహిళలందరూ ఆలోచన చెయ్యాలి, ఎట్లా మారింది. ఒక్కసారి మహిళలందరూ గుర్తు తెచ్చుకోండి, 9 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే. ఇక్కడ కొరుట్ల గ్రామం నుంచి, పక్కన మెట్పల్లి పట్టణం నుంచి, మల్లాపూర్ నుంచి, ఇబ్రాహీంపట్నం నుంచి చాలా మంది మహిళలు తరలివచ్చిండ్రు. ఎట్లుండేమ్మా మన పరిస్థితి? మన తలాపునే గోదావరి వారుతా ఉండే, మన నేల ఎడారి, మన మంచినీళ్ళు లేని బతుకులు మనవి. ఇవాళ అదే గోదావరిని మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు మన ఇంటింటికి, మన ప్రతి ఇంటికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఆ గోదావరితో మన నీళ్ళందరికీ మన ఇంటికి తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. ఎట్లుండే అమ్మ మన గోస, మహిళల గోస ఎట్లుండే? కొరుట్ల కానీ మెట్పల్ల కానీ ఎట్లుండే? ఒక చిన్న మా నాయకుని గురించి చెప్పాలి మన మంత్రి గారికి. సార్ ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉండే, ఆయన పేరు గైని సీను అని కౌన్సిలర్. ఆయన పేరు మా మెట్పల్లిలో ఉండే గైని సీను అని కౌన్సిలర్. ఆయన పేరే మారిపోయింది, గైని కాదని పేరు. తర్వాత ఆయన పేరేమైంది తెలుసా మీ అందరికీ? నీళ్ళ సీను అయింది, లేకపోతే మన దాన్ని ఏమంటారు, మన వాటర్ ట్యాంకర్ సీను. సారీ, ట్యాంకర్ సీను అని పేరే మారిపోయింది అని పేరు. ఆ ట్యాంకర్ తెచ్చి పాపం మంచి మనిషి, స్ట్రెస్లోనే సగంలో పోయిండు ఆ మనిషి, ఇవాళ లేడు మన మధ్యలో. ఆయన పేరే ట్యాంకర్ సీన్ అయింది. ఒక్కసారి మా మహిళలు గుర్తు తెచ్చుకోవాలి, ఏం గోస ఉండే మనకు. ఆ ట్యాంకర్ రావాలి, ఆ కౌన్సిలర్కి ఫోన్ చేయాలి, ట్యాంకర్ రావాలి, మనం అందరం బిందెలు పట్టుకొని పోవాలి. సగం మంది భుజాలు అరిగిపోయినాయి, సగం మంది జుట్టు ఊడిపోయింది కూడా. అది మన కొరుట్లలో కానీ మెట్పల్ల బతుకులు. ఎట్లా మారిపోయింది ఇవాళ? టక్కున ప్రతి ఒక్కరింటికి నీళ్ళు వస్తున్న పరిస్థితి మనది. మా బీడీ అక్క చెల్లెలు ఉన్నారు, ఎవడైనా పట్టించుకున్న పోయిండా మన ముఖాన? మన దిక్కు ముఖం, మన మొహం చూసినట్టు లేడు, మన దిక్కు చూసినట్టు కూడా లేడు. కేసీఆర్ గారు మాట మీద నిలబడి ఫస్ట్ రాగానే నేను 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు, తర్వాత 2000 పెన్షన్ చేస్తా అన్నాడు. మాట మీద నిలబడి కేసీఆర్ గారు మీ అందరికీ పోయిన 5 సంవత్సరాల్లో 2000 రూపాయల పెన్షన్ టంచిన మీ బ్యాంకులో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కసారి మహిళలందరూ బ్యాంకులకు 2000 పడితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు అందరు కూడా వెనకాల మహిళలందరూ చప్పట్లు కొట్టాలి. ఎట్లుండేనమ్మా? ఇదే నాకు మంచి గుర్తుంది. నేను డాక్టర్ని,
ఏం గోస మా మహిళల గోస? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బీడీలు చేసి నడుము నొప్పులు వచ్చి చేతులు అరిగిపోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ చెమటలు తుడుచుకొని కరెంటు లేని కాలం అవన్నీ చేయంగా 50 రూపాయలు వస్తుండే, ఎక్కువ 75 రూపాయలు వస్తుండే. అదే బీడీ అక్క చెల్లెలకి ఇవాళ కేసీఆర్ గారు టంచిన కరోనా కష్టకాలం వచ్చినప్పుడు కూడా, కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇక్కడ మన ఆదాయ శాఖ మన ఫైనాన్స్ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు, సున్నా ఆదాయం, బిజినెస్లు బంద్, దుకాన్లు బంద్. ఆ రోజు కూడా నా బీడీ అక్క చెల్లెళ్ళు గోసపడద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు మీ అందరి బ్యాంకులలో నెల 2000 రూపాయలు వేసిన కేసీఆర్ గారు. ఒక్కసారి మరి కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా మా బీడీ అక్క చెల్లెలందరూ కూడా. దయచేసి ఆలోచన చేయండి అమ్మా. నేను హైదరాబాద్లో డాక్టర్ ఉన్నప్పుడు సాయంత్రం 9 తర్వాత ఫోన్ వస్తే 2 ఫోన్లు. ఒక్కటి, సార్ మోటార్ ఏనికి మీటర్ ఏనికి పోయినాం సార్, పాము కాటేసింది, ఇక్కడ మెట్పల్లిల కొరుట్ల బతకరంటున్నారు, హైదరాబాద్ తీసుకొస్తాం, కొద్దిగా కాపాడును సార్ ఒక ఫోన్ కాల్ వస్తుండే. ఇక రెండో ఫోన్ కాల్ మా రైతన్నల ఫోన్లు వస్తుండే, సార్ అప్పుల బాధతోని పురుగు మందు తాగింది సార్, తొందరగా హైదరాబాద్ వస్తాం కాపాడును సార్ అని ఫోన్ వస్తుండే. ఒకప్పుడు రాత్రి 9 తర్వాత ఫోన్ వస్తే భయం, గుండె దడ, ఎవరు పురుగుల మందు తాగినరో, ఎవరికి పాము కాటేసిందో అని. ఉన్నదా ఇవాళ కాలం? ఉన్నదా? ఇక్కడ నేను విన్నామా? ఒక్క ఫోన్ కాల్ వస్తలే 9 తర్వాత. ఎప్పుడన్నా మా కార్యకర్తలు ఎవరైనా తాగిన వాళ్ళు ఫోన్ తప్ప మందు వేరే మందు, ఇప్పుడు మందు తప్ప ఒక్క ఫోన్ కాల్ వస్తలేదు నాకు ఇప్పుడు రాత్రిపూట. దయచేసి ఆలోచన చేయండి. ఇన్నేళ్లు గోసపడ్డరు. ఇంతకుముందు మా కళాకారులు వాడినరు, ముసలోళ్ళ గోస గురించి పాటలు పాడినరు, బ్రహ్మాండంగా పాటలు పాడినరు. ఏం పాటలు పాడినరు? ఎప్పుడు చచ్చిపోతావా అని చూస్తురు మమ్మల్ని. కేసీఆర్ వచ్చినాక గర్వంగా 3 పూటల భోజనం చేసి గర్వంగా బతుకుతున్నామని చెప్పి మన కళాకారులు ఇంతకుముందు ఇక్కడ పాటలు పాడినరు. నిజమా కాదా? మరి మీరు అందరూ ఆలోచన చేయాలి. దయచేసి మీ అందరికి మళ్ళీ కోరేది ఒకటే, 65 ఏళ్ళు మోసపోయినాము, మళ్ళీ మోసపోవద్దు మనము. ఈ తెలంగాణ బతుకులు ఒకప్పుడు గోసపడ్డాయి, తెలంగాణ బతుకులు మళ్ళీ మోసపోవద్దు. ఈ 9 ఏళ్లలో మంచిగా అందరం బతుకుతున్నాము. మా ముసలోళ్ళు అందరూ మంచిగా ముఖాలు తెల్లగాయి 3 పూటలు భోజనం చేస్తున్నారు. మా బీడీ అక్క చెల్లెలు మంచిగా బతుకుతా ఉన్నారు. పెళ్లిళ్ళు చేసిన తల్లులు బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంచిగా బతుకుతా ఉన్నారు. మళ్ళీ గోసపోవద్దు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానో మీకు చెప్తా. మీకు మొన్నగాక మొన్న 2019లో మళ్ళొక్కసారి మోసపోయినాం. ఎట్లా మోసపోయినాం? పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు రాగానే మనం ఆగమాగమై ఒక్కసారి ఓటేద్దామని చెప్పేసి ఇక్కడ ఎంపీ అరవింద్ అని చెప్పేసి ఆయనకు ఓటు వేసిండ్రు. ఏమొచ్చింది? ఆయనకు ఓటేస్తే ఒక గుండు సున్నా వచ్చింది. ఏమీ రాలే. ఒక బిడ్డకి రూపాయి రాలే, ఒక కుల సంఘానికి రూపాయి ఇయ్యలే. అరే రూపాయి ఇచ్చుడు వదిలేయి, కనీసం మన ఊరికి రాలే, మన గ్రామంకి రాలే. ఒకటి చేసే పని. సంస్కారహీనుడు, కుసంస్కారి, సంస్కారం లేదు. నిన్నగాక మొన్న వింటున్నా, నాకెవరు పంపించారు, ఇవాళనే పంపించారు. జనరల్ ఆ మూర్ఖుడి మాటలు వినా నేను ఎప్పుడు. నిన్న ఇవాళనే పొద్దున్న నాకు ఎవరు పంపించారు. మన ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం గురించి జోకులు వేస్తున్నారు. ఆ సన్నాసికి తెలియదు ఏంటంటే వాళ్ళ తండ్రి ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను కూడా చూసుకున్నా ఆ తండ్రిని. నేను ఎప్పుడు వాళ్ళ తండ్రి గురించి జోకులేయలే. మన తండ్రి లాంటి కేసీఆర్ గురించి జోకులేసే మనిషి మూర్ఖుడు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మూర్ఖులకు ఓటేస్తే, దరిద్రులకు ఓటేస్తే మనకు కూడా దరిద్రం వస్తుంది. అప్పుడు వచ్చిన నుంచి రూపాయి పని చేయలే. అందుకొరకే ఎప్పుడు చెప్తా నేను మీ అందరికీ, ఎక్కడైతే మంచి పాలన ఉంటుందో, ఎక్కడైతే ధర్మంగా పరిపాలిస్తారో, ఎక్కడైతే ధర్మాత్ముడు పాలిస్తాడో ఆ చోట, ఆ ఊరిలో, ఆ స్టేటు, ఆ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకొరకే మన కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారు ధర్మాత్ముడు కాబట్టే వర్షాలు పడుతున్నాయి, మన బిడ్డలకు పెన్షన్లు వస్తున్నాయి, మన బిడ్డల పెళ్లిళ్ళు అవుతున్నాయి కళ్యాణ లక్ష్మితోని, అన్ని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి, మన పిల్లలకు విద్య అందుతుంది. అట్న ముందు ఏముండే? అంతకుముందు కాంగ్రెస్ పాలన, తెలుగుదేశం పాలన, బీజేపీ పాలనలో దరిద్రులు పాలించిండ్రు. అందుకొరకే మనకిక్కడ కరెంటు లేకుండే, మనకిక్కడ మంచినీళ్ళు లేకుండే, మనకిక్కడ నీళ్లు తాగుదామంటే నీళ్లు లేకుండే, మన ఇక్కడ పొలాలకు నీళ్లు కావాలంటే నీళ్లు లేకుండే. ఇక్కడ కేవలం దరిద్రులు పరిపాలించినప్పుడు ఆత్మహత్యలు, పాము కాటులే ఉండే. అందుకొరకే మీ అందరినీ కోరేది ఒకటే, ధర్మాత్ముడు లాంటి కేసీఆర్ గారిని ఎన్నుకోండి. మళ్ళీ ధర్మాత్ముడిని ఎన్నుకుంటే ధర్మంగా పాలించి మనందరం కూడా సస్యశ్యామలంగా ఉంటాం. మన తల్లులు బాగుంటారు, మన బీడీ అక్క చెల్లెలు బాగుంటారు, అందరూ మన పిల్లలు బాగుంటారు.
ఒక్కసారి ఆలోచన చేయండి. మీరందరూ 65 ఏళ్ళు గోసపడ్డరు పెద్దోళ్ళందరూ. మళ్ళీ మన పిల్లగాళ్లకు ఆ గోసలు రావద్దు. మళ్ళీ మన పిల్లగాళ్లకు కరెంటు లేని తెలంగాణ రావద్దు. మళ్ళీ మన పిల్లగాళ్లకు మంచినీళ్ళు లేని తెలంగాణ రావద్దు. మళ్ళీ మన పిల్లగాళ్ళు గోసపడొద్దు. అందుకొరకే మీ అందరినీ మీ తమ్ముళ్లాగా, మీ బిడ్డలాగా, మీ కొడుకులాగా, మీ మనవడిలాగా కోరుతా ఉన్నా, ఆశీర్వదించండి. మంచిగా పనిచేసే వాళ్ళ నాయకుల్ని ఆశీర్వదిస్తే మన కాన్స్టిట్యున్సీ మంచిగా ఉంటుంది, మన ఊరు మంచిగా ఉంటుంది, మన రాష్ట్రం మంచిగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గించి మంచి పనులు చేసిండు. దేశంలో తెలంగాణ అన్నిట్లో నెంబర్ 1 పెట్టిండు. మరి తెలంగాణ ప్రజలు ఎటు ఓటు వేస్తారని చెప్పేసి మొత్తం దేశం అంతా చూస్తా ఉన్నది మన వైపు. సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, మంచి పాలనని ఆశీర్వదించుండ్రి. ఇక ఎక్కువసేపు మాట్లాడినా మంత్రి గారు మాట్లాడాలి, మంత్రి గారికి లేట్ అవుతుంది. దయచేసి మళ్ళొకసారి అందరూ చేయదెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గారు కాబట్టి వారి తొలి ఎన్నికల సభను మన అన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు కొరుట్లలో విజయ శంకారావం పూరించేందుకు మన హరీష్ అన్న వచ్చి మన డాక్టర్ గారిని ఆశీర్వదించారు. కాబట్టి ఇప్పుడు మన కొరుట్ల నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యే 4 సార్లు కంటిన్యూస్ గా ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ ప్రజలే వ్యాపారంగా, ప్రజలే ప్రాణంగా బ్రతుకుతున్న మన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఆగురు బిడ్డ, ఎందుకంటే మంత్రి గారు పోవాలి, మనం గడబడి చేస్తే హెలికాప్టర్లు పోదు కనుక హెలికాప్టర్లు పోవాలి కనుక ఇంకొక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంత్రి గారికి, తొందరగా పంపాలి మంత్రి గారిని కూడా. ఈరోజు 100 పడకల హాస్పిటల్ ప్రారంభోత్సవం. నిజంగా అంటే జీవితంలో 70 సంవత్సరాల జీవితంలో ఊహించని వ్యక్తి. తెలుగుదేశంలో నాయకులను చూసినా, టీఆర్ఎస్లో నాయకులను చూసినా, అంతకుముందు రాజకీయం రాకుండా కాంగ్రెస్ నాయకులను చూసినా, కానీ ఏనాడు కూడా నిమిషాల మీద చేసే మంత్రి, ఏ పని చెప్పినా ఒక్క నిమిషంలో చేసే మంత్రి ఎవరంటే ఇవాళ మన దగ్గరకు వచ్చిన హరీష్ రావు గారు. వారు ముంగట పడుడుగా నా హృదయంలో ఉన్న మాట చెప్తున్నా. ఈరోజు పిలవగానే ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క నిమిషం పోయి కలిసి 100 పడకల హాస్పిటల్ అంకుల్ ఇట్లుంది అని చెప్పి మంత్రి గారికి చెప్పగానే నిమిషంలో ఫోన్ చేసి కమిషనర్ గారికి చెప్పి టెండర్ పిలవండి, తొందరగా పని చేపియండి అని చెప్పి సంవత్సర కాలం లోపట తను వచ్చి భూమి పూజ చేసిపోయి సంవత్సర కాలం అయింది. చేసి ఇవాళ ప్రారంభానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేని ఉద్యమం లేదు. ఎన్ని అవస్థలు పడాలన్న ఓడి తెలంగాణ కోసం కేసీఆర్ వెంట ఇప్పుడు నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పుకుంటూ నిమిషానికి తెలంగాణ ఉద్యమాని కోసం ఎన్ని రీతిలో ఉద్యమాన్ని చేయండి అన్ని రీతిలో ఉద్యమం చేసి ఇలా తెలంగాణకే బచ్చు దొరకతారు. ఒక మనిషి అంటే తెలంగాణలో ఎవరున్నారు అంటే హరీష్ రావు ఉన్నారని చెప్పుకున్నంత పెద్ద వ్యక్తి. ఇలా గౌరవనీయులు ఆర్థిక శాఖ మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పెద్దలు తన్నూరు హరీశ్రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇప్పుడే మేము ముందటికొచ్చి వయసు పెరిగింది కనుక రిక్వెస్ట్ చేసుకున్నా, హరీష్ రావు గారిని బాగా రిక్వెస్ట్ చేసినాను. వయసు పెరిగింది అంకుల్, 70 సంవత్సరాలు నిండినాయి, ఇక శాతనట్లేదు అంకుల్ అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేయాలో అంత చేస్తా. అంకుల్ మీరు ఉంటేనే బాగుంటుంది మరి అని అంటే అన్న శాతనైనాక నేను తప్పకుండా ఉంటా అంకుల్, ఈ జీవితం ప్రాణం ఉన్నంతసేపు మేమడి ఉంటా అంకుల్, పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ అధ్యక్షుడిగా చేశారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూర్చున్నగా నడిపిస్తా, కానీ కొంత అవస్థ ఎక్కువ అవుతుందని చెప్పగానే కేసీఆర్ గారితో మాట్లాడి ఇప్పుడు మీ ముంగటికి వచ్చిన నా కుమారుడిని డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను ఒప్పించి ఆయన కూడా, ఎందుకంటే ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు నా ప్రజా జీవితంలో రాజకీయంలో నా ఎంబడి ఉండి ఎవరైంది ప్రజలేంది అనేది తెలుసుకున్న వ్యక్తి. ఏదో ఇట్లా టైం ఖర్చి ఎమ్మెల్యే పోటీ చేసే వ్యక్తి కాదు. 20 ఏళ్ళ నుంచి మీ అభిమానం, మీ ప్రేమ, ఒకసారి జడ్పీటీసీగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన మీ ప్రేమ ఆప్యాయతను వదులుకోవద్దు.
ఈ ప్రేమ ఇదే విధంగా నడిపిస్తా. మీ అభిమానం ఏదైతే ప్రజలకు ఉందో ఆ అభిమానాన్ని చంపుకోకుండా నా వృత్తి ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద డాక్టర్నైనా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఈ ప్రేమ ఆప్యాయత రాదని చెప్పి మీ ముంగటికి మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ మనవనిగా వస్తున్న సంజయ్ గారికి, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ ఎప్పుడు పిలిచినా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న తర్వాత ఎప్పుడు పిలిచినా మన జిల్లాకు, మన కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఏ ప్రోగ్రాంలో పాల్గొంటున్న జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, రాజేష్ లావణ్య గారికి, ఎంపీపీ తోట నారాయణ గారికి, సీనియర్ నాయకులు, మన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇబ్బంది నడిచి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ కోసం ఉన్న మాజీ ఎంపీపీ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మొదటి నుంచి కూడా పార్టీ ఎంబడి ఉండి రాష్ట్ర నాయకునిగా ప్రజలకు ఏ అవసరం పడ్డా చేస్తున్న రాష్ట్ర నాయకులు డాక్టర్ అన్నపురావు గారికి, గౌరవ మా జడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మా గౌరవ కొరుట్ల మెట్పల్లి కౌన్సిలర్సు, ఇతర నియోజకవర్గాలు వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులకు, ముఖ్యంగా ఇంత ఎండ ఉండి కూడా, అంటే నీడకుండా కూడా ఇంత చెమటలు కారుతున్నాయి, అయినా 2 గంటల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. నేను చూస్తున్నా 1 గంటకే అందరు నిండిపోయారు. మీరు 2 గంటల నుంచి ఎప్పుడు వస్తారు సార్ హరీష్ రావు గారు అని చెప్తే టైంకు అన్న టైంకి వచ్చి లేట్ ఏం చేయలే. 3 గంటలకు వస్తున్నారు. 3 గంటలకు కరెక్ట్ మన దగ్గర దిగిర్రు. హాస్పిటల్ ఒక 15 నిమిషాలే పూర్తి చేసుకొని మీ అందరినీ మాట్లాడియాలే, పలకరించాలని చెప్పి, అభివృద్ధి అంటే ఏంది, అభివృద్ధి ఏ విధంగా చేసామని చెప్పి చేసే మీ అందరు కూడా చెప్పాలని వచ్చిన మీ అందరికీ, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, రైతు సోదరులకు, యువ సోదరులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఎండలో కూడా కష్టపడుతున్నాం మా ఎలక్ట్రానిక్ మీడియా, ఇది ప్రెస్ మీడియా. పాపం ఎండ కొడుతుంది, అది ఎదురెండ వస్తున్నది కనుక అయినా ఎండను కూర్చున్నాం. మా ప్రెస్ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ, మరి చాలా విషయాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి అనేది ఏందనేది తెలంగాణ వచ్చినాక మీరు అందరూ చూశారు. ఎందుకంటే ఇటువంటి డైనమిక్ మంత్రులు ఉన్నప్పుడు ఏ పని అంటే పనిచేసిన నాడు ప్రజలకు అందుబాటులో ఉండి ఊహించిన 100 పడకల హాస్పిటల్ ఇంత తొందరగా అవుతుంది అంటే 100 పడకల హాస్పిటల్ దగ్గర ఫౌండేషన్స్ వేసి ఇప్పుడే చెప్పాడు సంజయ్, చెప్పాడు కరోనా చోట్ల 2 ఏళ్ళు లేట్ అయిపోయింది. దానికో దరిద్ర పార్టీలు ఉన్నారు, ఇక్కడ నాయకులు ఉన్నారు, పిండం పెట్టిండ్రు. ఏడాదినం అయిపోయింది, ఇంకా మొదలు కాలేదని. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ పిండాలు పెట్టిండ్రు. దుర్మార్గమైన నాయకులు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియలేదు, వారి జీవితంలో ఏం చేయలేదు. కోరుట్ల నియోజకవర్గం ఏర్పడ్డాక అభివృద్ధి అనేది తెలంగాణ వచ్చినాక జరిగింది. 100 కోట్ల అభివృద్ధి కోరుట్ల పట్టణాన్ని కానీ, కోరుట్ల నియోజకవర్గాన్ని కానీ దాదాపు 400 చిల్లర కోట్లతోని ఈ 10 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకున్నాం. వాళ్ళకి సోయి లేదు, రూపాయి బిల్ల తెలియదు, రూపాయి బిల్ల వేయలే. ఏమనంటే మేము చేసాము అభివృద్ధి, బొంద అభివృద్ధి చేశారు. అభివృద్ధి జరగలేదంటే నేను అన్న మీ ఇళ్ళకు ఒక సున్న వేసుడే అభివృద్ధి చేయలేదు, తప్ప అన్ని పనులు చేశాడు నేను. ఈయన అభివృద్ధి జరగలేదని చూపిస్తే ముక్కు రాస్తాం మేము. కానీ మీరు చేసే అభివృద్ధి ఏందో చెప్పారు. 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఆ విధంగా చేసిన అభివృద్ధిని చెప్పుకునే ముఖం లేక ఇప్పుడు మనం అభివృద్ధి చేయలేదంటారు కనుక మీరు ఆలోచించాలి. ఎవరి కాలంలో అభివృద్ధి జరిగింది, ఎవరేం చేస్తున్నది మీరు అందరూ కూడా ఆలోచించారు. తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏం పని జరిగింది, ఇప్పుడేం జరుగుతున్నదని అభివృద్ధి విషయంలో మీరు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ, సమయం ఎక్కువైంది. మంత్రి గారు కూడా మళ్ళీ హెలికాప్టర్ పోయి ఇంకో మీటింగ్ అటెండ్ కావాలి కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా 2 మాటలు చెప్పిన కనుక మీ అందరితో మళ్ళా కలిసి మాట్లాడుకుంటుంది కనుక ఇప్పుడు గౌరవ మంత్రి గారు మాట్లాడేదాకా మీరు ఒక అర్ధ గంటలు అయిపోతుంది కార్యక్రమం. అర్ధ గంట దాకా కూడా ఓపికగా కూర్చొని మంత్రి గారు చెప్పే మాటలన్నీ మీరందరూ కూడా మంత్రి గారు చెప్పే మాటలు, దాదాపు మన హాస్పిటల్ కూడా వివిధ కార్యక్రమాలు ఇంక పనులు కావాలి, దాంట్లోకి కావాల్సిన పరికరాలు కావాలని చెప్పి మంత్రి గారు లెటర్ ద్వారా ఇచ్చినా కనుక అవన్నీ కూడా మంజూరు చేస్తారు. చెప్పుడాల్సిన డయాలిసిస్ సెంటర్ కావాలని 1 నిమిషం చెప్పగానే జగిత్యాల నుంచి ఫోన్ చేశారు, డయాలిసిస్ సెంటర్ పెట్టుకున్నాం. ఇంకా ఈ విధంగా అభివృద్ధి కోసం ఇంకా ఏ పనులు చేస్తారో పూర్తి విశ్వాసం నాకు ఉంది కనుక అవన్నీ కూడా రాతపూర్వకంగా మంత్రి గారికి ఇచ్చిన అవన్నీ దగ్గర పెట్టుకున్నారు. తప్పక హాస్పిటల్ అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేస్తారని పూర్తి విశ్వాసంతో మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో డాక్టర్ సంజయ్ని గెలిపించి ఇంకా అభివృద్ధి దిశలో మన పట్టణాన్ని తీసుకుపోవడానికి కోసం అన్ని విధాల ముంగట్టుకోవాల్సిన ఉంది కనుక మీ అందరి పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మంత్రి గారు మాట్లాడతారు. దయచేసి అందరు కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవ శాసనసభ్యులు, పెద్దలు, ఈ మెట్పల్లి కొరుట్ల నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుస్తూ నిరంతరం తన ప్రజల కోసం ఆలోచించినటువంటి సీనియర్ శాసనసభ్యులు, పూజ్యులు, పెద్దలు విద్యాసాగర్ రావు గారికి, జడ్పీ చైర్మన్ సోదరీమణి వసంత గారికి, మీ అందరి ఆశీస్సులతో మన కొరుట్ల కాబోయే శాసనసభ్యులు యువ డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు చీటి వెంకట్రావు గారు, అన్నం లావణ్య గారు, రాజేష్ లావణ్య గారు, తోట నారాయణ గారు, పెద్దలు సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు, డాక్టర్ అనూప్ రావు గారు, రణవేణి సుజాత గారు, పెద్దలు జితేందర్ రావు గారు, వేదిక మీద ఉన్న ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీకేమో ఎదురండి అయింది, మేమేమో నీడకున్నాం. నేను అర్థం చేసుకుంటా, ఇబ్బందిని ఎక్కువ టైం కూడా తీసుకోను. ఈరోజు కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం చేసుకున్నాం. విద్యాసాగర్ రావు గారు అటు మెట్పల్లిలో పెద్ద ఆసుపత్రి కావాలని, ఇటు కోరుట్లలో పెద్ద ఆసుపత్రి కావాలని 2 ఆసుపత్రులకు కూడా నిధులు మంజూరు చేయించి ఇవాళ కోరుట్ల ప్రారంభం చేసుకున్నాం. త్వరలోనే మెట్పల్లి కూడా ప్రారంభం చేసుకుంటాం. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా తమ్ముడు డాక్టర్ గనక బాగా చెప్పిండు. సంజయ్ ఒక డాక్టర్ గనక వైద్య వృత్తిలో ఏం జరుగుతుందో బాగా చెప్పగలిగిండు. ఆనాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంటే కేసీఆర్ గారి 9 ఏళ్ల పాలనలో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకు అన్నట్టుగా రూపురేఖలు మార్చాం. ఇవాళ జగిత్యాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, కోరుట్ల మెట్పల్లిలో 100 పడకల ఆసుపత్రులు, గ్రామాల్లో పల్లె దవాఖానాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాలు, ఇవాళ అన్ని వైద్యంలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఇప్పుడే విద్యాసాగర్ రావు అంకుల్ ఇంకా 2-3 కొత్త విషయాలు అడిగారు. సంజయ్ కార్లు అడిగిండు, విద్యాసాగర్ రావు అంకుల్ ఏమో పక్కన కూర్చొని అడిగిండు. దవాఖాన వచ్చింది, కానీ మాకు ఒక సిటీ స్కాన్ మిషన్ కావాలని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే సంజయ్ బొక్కల డాక్టర్ కదా, సిటీ స్కాన్ బాగా అవసరం పడుతుంది ఆయనకు. అందువల్ల ప్రజలకు దానివల్ల ఏం అవసరమో తెలిసిన మనిషి కనుక మాకు ఒక సిటీ స్కాన్ కావాలి మా కొరుట్లకని అడిగాడు. తప్పకుండా వెంటనే సిటీ స్కాన్ కూడా మంజూరు చేస్తాం. మా సాగర్ అంకులేమో 5 పడకల డయాలసిస్ సెంటర్ పెట్టిండ్రు, అది సరిపోతలేదు, ఇంకా ఒక 2-3 పడకలు పెంచండి, డయాలసిస్ పేషెంట్లకు లాభం అవుతుందంటే తప్పకుండా పెంచుతానని మాట ఇచ్చాను. మరో 3 పడకల డయాలసిస్ సెంటర్ను మీ ఆసుపత్రికి యాడ్ కూడా చేస్తాం. అట్లే ఈ ఆసుపత్రి పైన ఇంకొక అంతస్తు వేస్తే లాభం అవుతుంది. ఇంకొక 2.5 కోట్ల రూపాయల డబ్బులు, కొన్ని పరికరాలు కావాలని అడిగారు. తప్పకుండా వాటిని కూడా కొరుట్ల ఆసుపత్రికి మంజూరు చేస్తాం. మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. ఇవాళ పొద్దున ఎక్కడో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదామా అంటుండు. అది చాలా సంతోషం, వి వెల్కమ్. ఆనాడు ఇక్కడ మీరందరూ మీరే సాక్ష్యం, ఇంకెవరో కాదు కదా. మీరే నిర్ణయం తీసుకోండి. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనం పడ్డ గోసలు మీకు తెలివయా? ఆనాడు కరెంటు రావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని దాని ఉత్త కరెంటు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ మా తమ్ముళ్ళు బొంబాయికో దుబాయ్కో బతకపోతే మా చెల్లెళ్ళు మరి రాత్రిపూట కరెంటు పెట్టడానికి
బావుల దగ్గరికి భయపడకుండా పోయినటువంటి రోజులు. దొంగలుంటారేమోనని బంగారం అంతా ఇంట్లో పెట్టి టార్చ్ లైట్ పెట్టుకొని బావి కాడ కరెంటు పెట్టడానికి పోయిన రోజులు మర్చిపోయినామా? ఆ రోజు కరెంటు రాత్రిపూట పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయో కాంగ్రెస్ హయాంలో మనకు తెలియదా? ఇవాళ పరిస్థితి ఉందా? ఆ రోజు ఎప్పుడొస్తుందో దొంగోనోలు వచ్చే కరెంటు కోసం రాత్రిపూట బావి కాడ తువ్వాలేసుకొని పండుకున్న రోజులు. కానీ ఇవాళ పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంటు బాధలు తీర్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఆలోచించండి. ఆ రోజు మరి ఆనాటి కరెంటు బాగుందంటే కాంగ్రెస్ కోటేద్దాం, ఇవాళ కరెంటు బాగుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం. ఆలోచించండి మీరే. మరి అదేవిధంగా ఆ రోజు త్రాగునీరు, ఎండాకాలం వచ్చిందంటే ఈ కొరుట్ల, మెట్పల్లి మన గ్రామాల్లో నీళ్లు లేక మా అక్క చెల్లెలు ఇంత ఇబ్బంది పడ్డారు. బోరింగులు కొట్టి కొట్టి ఎంత ఇబ్బంది పడ్డారు. నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ ఎక్కడ ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్లు దాగిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నాటి కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళు ఎట్లున్నాయి, నేటి బీఆర్ఎస్ పాలనలో త్రాగునీరు ఎట్లా వస్తుందో దాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆనాడు 200 పెన్షన్ ఉంటే ఇవాళ 2000 రూపాయల పెన్షన్ చేసిండు మన ముఖ్యమంత్రి గారు. మరి 200 బాగుందా, 2000 బాగుందా? మీరే ఆలోచించండి. ఆనాడు సాగునీరు కావాలంటే ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేక నీటి యుద్ధాలు, మక్కలు ఎండిపోతున్నాయి, నీళ్లు విడుదల చేయండి అని ఎన్ని ధర్నాలు చేసిండు మీరు? రోడ్డెక్కి ధర్నాలు చేస్తే తప్ప లీకేజీ వాటర్ కూడా రాని పరిస్థితి. ఇవాళ లీకేజీ వాటర్ కాదు, నిండుగా కాలువ నిండా నీళ్లు ఎన్నంటే అన్ని వచ్చేటట్టు చేసింది కదా. మరి ఆనాటి లీకేజీ వాటర్ కోసం ధర్నాలు, నేడు కాలువ నిండా నీళ్లు. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం వచ్చినాక పైన ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకపోయినా కింద కాళేశ్వరం నుంచి నీళ్లు పైకి తెచ్చి ఈ ప్రాంతంలో 2 పంటలు పక్కా బండేటట్టు చేసినాం కదా. మరి ఆనాటి లీకేజీ వాటర్ కోసం మనం పడ్డ కష్టాలు కరెక్టా? ఇవాళ కాలువ నిండా నిండు గర్భిణీలాగా పారుతున్న నీళ్లను చూసి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు వచ్చిరాని నీళ్లకు నీటి తీరువాలుండే, ఇవాళ కడుపు నిండా నీళ్లు ఇచ్చిండు, నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్. కరెంటుకు బిల్లు లేదు, నీటి తీరువా లేదు. ఇవాళ రైతుకే ఎదురుంగా కట్నం ఇచ్చిండు, ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చిండు. నాటి కాంగ్రెస్ హయాంలో 1 రూపాయి ఉందా? ఇవాళ కేసీఆర్ హయాంలో ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఉన్నది, 5 లక్షల బీమా ఉన్నది, ఉచిత కరెంట్ ఉన్నది, పండిన పంట గింజ లేకుండా కొంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. నాడు కొన్నారా మీరు? దేంట్లో పోటీ? ఆనాడు సర్కారు దవాఖాన్లలో 30% డెలివరీలు అయితే ఇవాళ సర్కారు దవాఖాన్లలో 70% డెలివరీలు అవుతా ఉన్నాయి. దేంట్లో పోటీ మీరు? వైద్యంలో పోటీయా, విద్యలో పోటీయా, సాగునీళ్లలో పోటీయా, ఉచిత కరెంటులో పోటీయా, పండిన పంటలో పోటీయా? అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఆనాడు మీరు తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మోసం చేస్తే ఇవాళ కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. ఇలా 3,000 తండాల్లో మా గిరిజనులే ఇవాళ సర్పంచులుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ది. ఇవాళ కేసీఆర్ కిట్టు మా అక్క చెల్లెళ్ళు కాన్పుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోతున్నాం. ఆనాడు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ లేదు. ఇవాళ 13 శాసనసభ నియోజకవర్గాల్లో 13 డయాలసిస్ సెంటర్లు పెట్టి సేవలు అందిస్తా ఉన్నాం. నాటికి నేటికి తేడా ఉందా? ఆ రోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1 రూపాయి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు. కానీ ఈరోజు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీలాగా మీద చేయలే. 12,70,000 మంది ఆడపిల్లల పెళ్లిలకు సాయం చేసింది ఈ ప్రభుత్వం. అసలు కంపారిజన్ ఎక్కడుంది? మీకు మాకు కంపారిజన్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మేము కూడా రెడీగా ఉన్నాం. నాటి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు నేటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మధ్యనే రేపు ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు. కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కోతలు, కాంగ్రెస్ పాలన అంటే మరి ఎన్ని బాధలో మనకు తెలియనటువంటి కావు. మరి ఆ బాధలు మనకు వద్దంటే మళ్ళీ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా గెలవదు.
వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇవాళ గెలిచేది కేసీఆర్, హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుండ్రు. నాకు అనిపిస్తుంది ఈ మధ్య ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ నడుస్తుంది కదా, క్రికెట్ భాషలో చెప్పాలంటే బీజేపీ డకౌట్. పోయినసారి ఒక్కటే గెలిచింది, ఒక్కటే సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు ఒక్కటి గెలిచింది. ఈసారి మాత్రం గ్యారంటీ డకౌటే. కాంగ్రెస్ వాడు రన్అట్. ఎందుకంటే ఇప్పుడు రన్ను తీసేంత దూరం బాల్ పోతే ఉరుక్తే రన్ వస్తుంది, కానీ బాల్ గానే ఉన్నది. నేను రన్ను కొడతా అంటే ఏమవుతుంది? రన్అట్ అవుతుంది. ఇవాళ మీరు గెలిచేది లేదు. కాంగ్రెస్ పార్టీ మేమేందో గెలుస్తాం, మేమేందో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటారు. బిడ్డ, మీరు గెలిచేది లేదు, మీరు రన్అట్ అయ్యేది ఖాయం. కేసీఆర్ గారు సిక్సర్ కొట్టేది కూడా ఖాయం, అందులో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ వాళ్ళ మీద నమ్మకాలు లేవు. బీజేపీ ఉత్తదే. బీజేపీ ఇవాళ ఈ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందనే విషయం ప్రజలకు అర్థమైంది. బీజేపీ వాళ్ళు ఎన్ని జాకులు పెట్టి లేపినా బీజేపీ గెలిచేది లేదు, బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ ఆలోచించండి. మా బీడీలు చేసే అక్క చెల్లెలు మెట్పల్లిలో ఉన్నారు, వేలాది మందికి పెన్షన్ వస్తా ఉంది. మరి కాంగ్రెస్ ఓడో బీజేపీడో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఎక్కడన్నా బీడీలు చేసే అక్క చెల్లెళ్ళకు ₹1 ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. కానీ పైగా వాళ్ళు కొన్ని బహుమానాలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ఓడేమో పుర్రె గుర్తు పెట్టి ఉన్న చాట గుంజుకునే ప్రయత్నం చేసిండు. బీజేపీ ఓడేమో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ పన్ను వేసి ఆయనతో బీడీలు లేకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అటు బీడీ పరిశ్రమను మాయం చేసి మా అక్క చెల్లెలకు పని లేకుండా చేసే ప్రయత్నం చేస్తే, ఒక కన్న తండ్రిలాగా బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టి కాపాడుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. దయచేసి అక్క చెల్లెలు ఆలోచించాలి. ఇవాళ మీకోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, ఎవరికి ఇంకా ఎలా మన మేనిఫెస్టో ఉండాలనో ఆలోచన చేస్తా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం. కేసీఆర్ తెలంగాణ తెస్తానన్నాడు, అయితే నా శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర అన్నాడు. తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అన్నాడు, చేసి చూపించిండు కేసీఆర్. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న ధైర్యమున్న నాయకుడు కేసీఆర్. నీళ్ళు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. అదే రకంగా రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తానని మాట ఇచ్చిండు, ఇచ్చి చూపించిండు మన కేసీఆర్. రైతు బంధును 4000ను 5000 చేస్తా అన్నాడు, 5000 చేసి ఇస్తూనే ఉన్నాడు మన కేసీఆర్. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 2017లో రైతు బంధు స్టార్ట్ అయితే ఇది ఓట్ల ముందు స్టార్ట్ అయింది, ఓట్లు కాగానే రైతు బంధు మాయమవుతుంది అన్నాడు. మాయమైందా? ఇవాళ 11 కిస్తీలు ఇచ్చినాం ఇప్పటికి. ఈ దేశములో రైతులకు అతి ఎక్కువ డబ్బులు ఇచ్చింది, రైతు బంధు కింద 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. మోడీ గారు కూడా ఇయ్యలే, అంత దేశం మొత్తం కలిపి కూడా ఇయ్యలే. ఒక్క కేసీఆర్ తెలంగాణ రైతులకు ఇచ్చినంత డబ్బు దేశం మొత్తం కలిపి కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే రైతుల పక్షపాతిగా రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఎలా పనిచేస్తారో ఆలోచించండి. కరోనా వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేకుండే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది, రైతు బంధు డబ్బులు ఇవ్వాలి. వానకాలం పంట వచ్చింది, మాకేం చేయాలనో అర్థం కాలే. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిండ్రు. మీటింగ్ పెట్టి ఒక మాట అన్నాడు, సార్ పైసలు లేవు ఈసారి రైతు బంధు కంటే. అరే మా గరీబోళ్ళు రైతులే దొరికినారే మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టుండ్రి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టుండ్రి, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టుండ్రి, రైతులకు మాత్రం టైం మీద రైతు బంధు పైసలు ఇవ్వండి అన్నాడు. అది ముఖ్యమంత్రి గారికి రైతుల మీద ఉన్న ప్రేమ, అది ముఖ్యమంత్రి గారికి రైతు పక్షపాతిగా ఉన్నటువంటి తీరుకు ఒక ఉదాహరణ. అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేసింది. ఆనాటి కాంగ్రెస్ జమానాలో ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు నిలబట్టే తప్ప సంచులు దొరకలే. రేవంత్ రెడ్డి గారట పాత 10 ఏళ్ల పాలన బాగుంది అంటుండు. అప్పుడు నువ్వు ఏడున్నావు రేవంత్ రెడ్డి?
ఆనాటి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డులుది. నువ్వేమన్నావు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టల పావురమే ఎగిరిపోయిండు రాజశేఖర రెడ్డి అని నువ్వు మాట్లాడలేదు ఆ రోజు. నోరేమోరా. ఆ రోజేమో ఏం మాట్లాడినావు? ఇవాళ కాంగ్రెస్ పాలన బాగుందని మాట్లాడతావు. ఏది నిజం? నువ్వు నాడు మాట్లాడింది నిజమా? నేడు మాట్లాడింది నిజమా? నాడు మాట్లాడింది నిజమైతే ఇక చర్చనే లేదు, కాంగ్రెస్ పాలన బాగానే లేదు. ఇవాళ నేడు మాట్లాడింది నిజమైతే నువ్వు ఊసరవెల్లిలకే ఊసరవెల్లివి. మరి ఇక పూటకో తీరు మాట్లాడతావు నువ్వు. ఇంత జూటా మాటలు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజల్లో క్లారిటీ ఉంది. ఇవాళ డాక్టర్ సంజయ్ ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. ఇవాళ ఆయన చెయ్యి పడితే నయమవుతుందని ఎంతో మంది పేషెంట్లు ఎదురు చూస్తారు. నేను ఏదో ముఖస్తుతికి చెప్తలేను. మా సిద్దిపేట పేషెంట్లు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఒక్కసారి సంజయ్ సార్కు ఫోన్ చేసి నాకు అపాయింట్మెంట్ ఇప్పిమంటారు. ఒక్కసారి డాక్టర్ సంజయ్కి చెప్పండి అని ఎంతో మంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంత చేతి నిండా పని, జేబు నిండా పైసలు నిడిచిపెట్టుకొని ప్రజాసేవ కోసం వచ్చినటువంటి ఒక యువకుడు డాక్టర్ సంజయ్ గారు. అలాంటి బాగా చదువుకున్నవాడు, విద్యావంతుడు, సమాజం తెలిసినవాడు. అలాంటి వారిని మనం శాసనసభ్యుడిగా గెలిపించుకుంటే ఇంకా మన కోరుట్ల నియోజకవర్గం అద్భుతంగా మనం అభివృద్ధిలో ముందుకు పోవచ్చు. మరి మీరందరూ కూడా ఒక యువకుడు, విద్యావంతుడు, ప్రజాసేవకై వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలంగాణ. పిలవగానే వచ్చి మీ అందరికీ మంచి సందేశం ఇచ్చి ఈ కార్యక్రమానికి సంజయ్ని ఆశీర్వదించుకు వచ్చిన గౌరవనీయులు, పెద్దలు, జీవితంలో మర్చిపోలేని వ్యక్తి అని చెప్పిన మీ అందరికీ, ఏ పార్టీ కూడా లేని వ్యక్తి.